గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఇంపార్టెంట్ ప్రాబ్లం, లాంగ్ ఆన్సర్ ప్రాబ్లం. అది ఇంటిగ్రల్ టెస్ట్ పైన చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో కేర్ఫుల్గా వినండి. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, ప్రూవ్ దట్ ద సిరీస్ summation n is equal to 2 to infinite 1 by n into log of n to the power of p, where p is greater than or equal to 0, converse for p is greater than 1 and diverse p is less than or equal to 1. So this is the problem on integral test, very important. మళ్ళొకసారి రిపీట్ చేసా చూడండి. ప్రూవ్ దట్ ద సిరీస్ సమ్మేషన్ n is equal to 2 to infinite 1 by n into log n power p is greater than or equal to 0. Converse for p is greater than 1 and diverse for p is less than or equal to 1. So converse ఏమో p is greater than 1 కి అవుతుంది. డైవర్స్ ఎప్పుడు అవుతుంది అంటే p is less than or equal to 1 అప్పుడు అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రూఫ్. ఫస్ట్ యు టేక్ గివెన్ ఈస్ n is equal to 2 to infinite summation 1 by n into log n power p. Let you take u of x. u of x లోకి కన్వర్ట్ చేస్తాం అంటే x into log x power p. నెక్స్ట్ అప్లై ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేస్తాం. limit n tends to infinite u of x is equal to limit n tends to infinite integration 2 to n 1 by x into log x power p into dx. సో ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఆ ఇంటిగ్రేషన్లో లెట్ log x is equal to t సబ్స్టిట్యూషన్లో చేయాలి. 1 by x into dx is equal to dt. సో ఇక్కడ చూడండి, 1 by x dx is equal to dtని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే లిమిట్ n tends to infinite ఇంటిగ్రేషన్ 2 to n 1 by x dx is equal to dt సబ్స్టిట్యూట్ చేస్తాం. x is equal to t సబ్స్టిట్యూట్ చేయాలి. సో t to the power of p ఉంటుంది ఇంటూ dt. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయడానికి న్యూమరేటర్లోకి కన్వర్ట్ చేస్తాం. లిమిట్ n tends to infinite ఇంటిగ్రేషన్ 2 to n, ఇది t to the power of minus p ఇంటూ dt వస్తుంది. అంటే లిమిట్ n tends to infinite ఇంటిగ్రేషన్ minus p plus 1 by t to the power of minus p plus 1. దీనికి 2 to n అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ t is equal to log x. సో ఈ వాల్యూ టోటల్గా లిమిట్ n tends to infinite log x to the power of minus p plus 1 by minus p plus 1. Here is also ఏముంది 2 to the power of 2 to n. నెక్స్ట్ substitute upper limit minus lower limit. So limit n tends to infinite upper limit log n to the power of minus p plus 1 by minus p plus 1 minus of lower limit log 2 to the power of minus p plus 1 by minus p plus 1. సో ఇక్కడ మైనస్ కామన్ తీసుకొని దీన్ని ప్లస్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే లిమిట్
n tends to infinite log n to the power of minus p plus 1 by minus p plus 1 plus log 2 to the power of minus p plus 1 by minus ప్లస్ అయిపోతుంది p మైనస్ 1. నెక్స్ట్ లిమిట్ అప్లై చేస్తాం. ఈ లిమిట్ అప్లై చేస్తే n టెన్స్ టు ఇన్ఫినైట్లో లిమిట్ అప్లై చేస్తాం. అంటే ఏమొస్తుంది? లాగ్ ఇన్ఫినైట్ టు ది పవర్ ఆఫ్ మైనస్ p ప్లస్ 1 బై మైనస్ p ప్లస్ 1 ప్లస్ లాగ్ 2 to the power of minus p plus 1 ఇది p minus 1. Next here you take first converse for if p is greater than 1. So take first condition p is greater than 1. So p is greater than 1 అయితే suppose p is greater than 1 తీసుకుంటే ఈ టోటల్ వాల్యూ మైనస్లోకి వస్తుంది. అంటే ఈ లాగ్ ఇన్ఫినైట్ వాల్యూ బికమింగ్ టు మైనస్ వాల్యూ, మైనస్ ఇన్ఫినైట్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ అయితే దాని వాల్యూ టోటల్గా 0 వస్తుంది. 0 ప్లస్ లాగ్ 2 టు ది పవర్ ఆఫ్ మైనస్ p ప్లస్ 1 బై p మైనస్ 1. సో 0 ప్లస్ ఫైనైట్ వాల్యూ లాగ్ 2 బై p మైనస్ 1 to the power of minus p plus 1. ఇది ఫైనైట్ వాల్యూ. సో దట్ కన్వర్స్ ఫర్ p is greater than 1. ఇట్లా 1 కండిషన్ ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకు p is less than 1 తీసుకుంటాం. అక్కడ నుంచి p is less than 1 తీసుకొని మనం ప్రూవ్ చేస్తాం. చూడండి, సో నెక్స్ట్ యూ టేక్ p is less than 1. సెకండ్ కండిషన్ p is less than 1. సో less than 1 ఈ వాల్యూ టోటల్ వాల్యూ లెస్ దాన్ 1 అంటే ఇన్ఫినైట్ అవుతుంది. ఇదే సేమ్ ఎట్లా తీసుకున్నాం? లెస్ దాన్ గ్రేటర్ దాన్ 1 అయితే పవర్ మైనస్ అవుతుంది. అదే లెస్ దాన్ 1 తీసుకుంటే దాని పవర్ ప్లస్లో ఉంటుంది. ఇన్ఫినైట్ బై మైనస్ p ప్లస్ 1 ప్లస్ లాగ్ 2 టు ది పవర్ ఆఫ్ మైనస్ p ప్లస్ 1 బై p మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. లిమిట్ ఇన్ఫినైట్ ప్లస్ సంథింగ్ టోటల్ ఇన్ఫినైట్. సో ఇన్ఫినైట్ అయితే డైవర్జెంట్ అవుతుంది. Divergent for p is less than 1. Next, third condition, you take p is equal to 1. So p is equal to 1, సమ్లోనే p is equal to 1 తీసుకొని దాన్ని ప్రూవ్ చేస్తాం. లిమిట్ n tends to infinite ఇంటిగ్రేషన్ 2 to n log x ఇంటూ dx. x log xకు అది డైరెక్ట్ ఫార్ములా ఉంది, లేదంటే దీని ఈజ్ ఈక్వల్ టు t తీసుకొని ప్రీవియస్ ఎట్లా చేసినామో అట్లా చేయవచ్చు. సో అది ఏమవుతుందంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ లాగ్ ఆఫ్ లాగ్ x అవుతుంది. లాగ్ x. నెక్స్ట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ యాస్టీజ్గా ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ అప్పర్ లిమిట్ లాగ్ n మైనస్ లాగ్ 2. Next, substitute a limit value. So log infinite minus log 2. Total this value becomes infinite. Infinite minus log 2.
log 2. Infinite minus something is infinite. So therefore ఇది కూడా ఏమవుతుందంటే డైవర్జెంట్ అవుతుంది. డైవర్జెంట్ ఫర్ p is equal to 1. Hence proved. Hence proved. Thank you.